దీపావళి కానుకగా ఏపీ ఉద్యోగులకు సానుకూల నిర్ణయం. డిఏ మరియు పీఆర్సీ కమిషన్కు సానుకూలం. ఏపీ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల డిఏ విడుదల మరియు పీఆర్సీ కమిషన్ నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఉద్యోగ సంఘాల డిమాండ్లపై హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిఏలో 1 విడుదలకు అంగీకారం మరియు 12వ పీఆర్సీ కమిషన్ నియామకంపై హామీ ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఇప్పటికే ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ప్రత్యేక నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వివరించింది. ఇటీవల కేంద్రం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు విధానం వల్ల ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. ఉద్యోగులు 11వ పీఆర్సీ బకాయిలు, 4 పెండింగ్ డిఏలలో 2 డిఏలను చెల్లించాలని కోరుతున్నారు. 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉడిచేసిన సమయంలో బకాయిలు 25,000 కోట్లుగా ఉండగా కూటమి ప్రభుత్వం 7,500 కోట్లను చెల్లించిందని, ఇప్పటికీ బకాయిలు 30,000 కోట్లకు పెరిగినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నారు. దీపావళి కానుకగా డిఏ విడుదల మరియు పీఆర్సీ కమిషన్ నియామకం ప్రభుత్వ సానుకూల నిర్ణయంగా ప్రకటించబడే అవకాశం ఉందని సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.